వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంబికా కిచెన్. హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. దానికోసం అయితే క్యారెట్, బంగాళదుంప, ఆనియన్, టమాటో, పుదీనా, పచ్చిమిర్చి, మిల్ మేకర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి బాస్మతి రైస్ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే ఇంట్లో కొద్దిగా నెయ్యి ఉంటే నెయ్యి అయితే వేసాను ఫస్ట్. తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను. అది కూడా హీట్ ఎక్కిన తర్వాత దానికోసం మసాలాలు అయితే సిద్ధం చేసుకున్నాను. బిర్యానీ ఆకు ఇవన్నీని అవి కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోపు ఫ్రై అయ్యేలోపు కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాము. మటన్ కర్రీ అయితే చేశాను. అందులో బిర్యానీ చేయమని అడిగారు మా అమ్మాయిలు. వాళ్ళ కోసం బిర్యానీ అయితే చేస్తున్నాను. కట్ చేసుకున్నవన్నీ కూడా వేసేసుకున్నాను. వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఆడుకుని పక్కన పెట్టుకున్నాను. మసాలా కూడా రైస్ అయితే కడిగేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. బాస్మతి రైస్ 1.5 వాటర్ అయితే పోసుకోవాలి బాస్మతి రైస్కి. ఇవైతే బాగా వేగుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని కలుపుకున్నాను. పిల్లలైతే బిర్యానీ చేయమ్మని అడిగారు. మామూలుగా అయితే బాస్మతి కన్నా సోనా మైసూర్ రైస్తో బిర్యానీ అయితేనే బాగుంటుంది. అదైతే ఆ బిర్యానీ అయితేనే నాకైతే ఇష్టం. టేస్ట్ కూడా అదే బాగుంటుంది. బాస్మతి అంటారు కానీ అది పెద్ద మాకు ఎక్కదు. ఎక్కువ సోనా మైసూర్తోనే అయితేనే చేస్తాను నేను. బాస్మతి అయితే తక్కువ. ఇవైతే ఏగిపోయినాయి. వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ అయితే మరిగిన తర్వాత బాగా ఉప్పు అది వేసుకున్నాను. టేస్టింగ్ సాల్ట్ అయితే లైట్గా వేసాను ఇందులో టేస్ట్ కోసం. ఇవైతే మరుగుతున్నాయి. ఇంకో రైస్ అయితే నానబెట్టుకున్నాను కదండి, బాగా నానితే బాగుంటుంది. మెంతాకు అయితే వేసుకున్నాను మరిగేటప్పుడు. కొత్తిమీర, మెంతాకు కూడా వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. రైస్ అయితే వేసేసుకుని కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను. ఇదైతే ఎలక్ట్రికల్ కుక్కర్, రైస్ కుక్కర్ ఉంటుంది కదా, ఆ గిన్నెలో అయితే చేస్తున్నాను. పిల్లలైతే ఎప్పుడు అవ్వద్దా అని వెయిట్ చేస్తున్నారు తిందామని. మా హస్బెండ్కి కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం. నాకు కూడా బిర్యానీ అన్న, పులిహోర అన్న కూడా చాలా ఇష్టం. మీలో ఎవరికైనా ఇష్టమైతే కామెంట్ చేయండి. బిర్యానీ అయితే ఇంకా దగ్గరకు వస్తుంది, ఇంకా కొద్దిగా మగ్గాలి. ఇదైతే రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా అయితే బయట ఉంది. ఇది ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేశాను. మా పిల్లలు వెయిట్ చేస్తారు తినడానికి. చూసారు కదా బిర్యానీ. దాంట్లోకి లెమన్, ఆనియన్ అయితే కట్ చేసి పెట్టాను. పిల్లలు అడిగారు. మటన్ కర్రీ అయితే చేశాను. దాంట్లోకి పిల్లలకి పెట్టించాను. ఎలా ఉందమ్మని అడిగితే సూపర్ అమ్మ అన్నారు. Thank you so థ్యాంక్ much. యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, సపోర్ట్ మీ. బాయ్ బాయ్.